నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి వీరి యొక్క పరిపాలన విధి విధానంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏ ఒక్క సమస్య లేక, ఏ సమస్య కూడా ప్రజల దృష్టికి పోయినా కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఈరోజు ఆఖరికి దేవుళ్ళను కూడా వదలనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది. ప్రజలు ఎవరు చేదరించుకుంటున్నారు. ప్రజల దగ్గరికి ఏ ఒక్కరి దగ్గర కూడా మాకు ఈ పరిపాలన బాగుంది, పరిపాలన మాకు న్యాయం జరుగుతుంది అని ప్రజలందరూ కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు అడిగేటువంటి వాటికి వేటికి కూడా ప్రజల నుంచి స్పందన రాకపోతే, దుర్మార్గంగా దేవుడి సొమ్ము కూడా దోచుకుంటే, దేవుడి ఆస్తులను కూడా కొల్లగొడితే, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 220 దేవాలయాలు ఎక్కడైతే కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలన్నీ కూడా ఆర్టికల్ అప్పుగా చేస్తూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు చేసేదానికి ఈరోజు ప్రైవేటు యాజమాన్యము ప్రభుత్వం కలిపి ఈరోజు కొత్త విధానాన్ని ఇజ్రాయెల్ అయితే దానికి కారకులు ఇద్దరు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, వివిధ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆంధ్రప్రదేశ్ని 3 చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూపించుకునే పరిస్థితుల్లో డబ్బులు లేని క్రమంలో వాళ్ళు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనకి కొంతైనా మన ప్రభుత్వం ద్వారా వస్తుంది, చంద్రబాబు నాయుడు ద్వారా వస్తుంది, కావ్య కృష్ణారెడ్డి ద్వారా వస్తుంది. కాబట్టి మనం ధైర్యం చేసి మన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయించుకుందామనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యాన్ని కూడా తీసుకొని మరి చేయించుకుంటా ఉన్నారు. అలాగే అంతేకాకుండా ఎల్ఓసీలు అంటే ముందుగానే ఆ జబ్బును ఎస్టిమేట్ చేసి అది ఎంత అవుతుంది అని 440 రూపాయలు మలగాని తిమ్మప్ప బలపోతు జనార్దన్ గారు అల్లూరు. వేలూరు ఓకే 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 చూడండి. ఓకే సార్ ఓకే సార్ బాలకోట ఓకే సార్ సార్ ఓకే సార్ అందరూ ఓకే సార్ సార్ ఆయన 3,01,000 రూపాయలు బా మంచి అమౌంట్. ఓకే సార్ అన్ని అమ్మారెడ్డి గారు ఆయన మొత్తంలో తీసుకొచ్చారు. వెనక చూడండి డెల్టా చూడండి 96,302 చెన్నపేట నాగేంద్ర బాబు ఓకే